నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశం ప్రస్తుతం కువైట్ మొదటి ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారి యొక్క ఆదేశాల మేరకు కువైట్ లో ఎవరైతే నకిలీగా పౌరసత్వం పొందారో అటువంటి వారిని బయటపెడుతూ వాళ్ళ యొక్క పౌరసత్వాన్ని అధికారులు క్యాన్సిల్ చేస్తూ ఉన్నారు. తాజాగా మనం చూసుకుంటే ముగ్గురు సౌదీ పౌరులకు 10 సంవత్సరాల జైలు శిక్ష పడింది. వివరాల్లోకి వెళితే కువైట్ క్రిమినల్ కోర్టు ఒక కేసును విచారించడం జరిగింది. ముగ్గురు సౌదీ పౌరులు ఎవరైతే ఉండారో వాళ్ళ ముగ్గురు కూడా కువైట్ పౌరసత్వాన్ని నకిలీ చేయడం జరిగింది. నకిలీ పత్రాలు సమర్పించి కువైట్ పౌరసత్వాన్ని పొంది అలాగే దాని యొక్క ప్రత్యేక అధికారాల నుంచి అక్రమంగా లబ్ధి పొందడం, అలాగే వారు మనం చూసుకుంటే ఉద్యోగాలు కూడా పొందడం జరిగింది. చాలా సంవత్సరాల నుంచి ఉద్యోగాలు పొందుతూ ఉన్నారు. కువైట్ పౌరులకు వస్తూ ఉన్న అన్ని ప్రయోజనాలు నకిలీ పత్రాలు సమర్పించి వాళ్ళైతే కువైట్ లో పొందుతూ వస్తూ ఉన్నారని చెప్పి ఇటీవల కువైట్ అధికారులు క్షుణ్ణంగా కువైట్ పౌరసత్వాన్ని తనిఖీలు నిర్వహించిన తర్వాత ఇటువంటివి బయటపడుతూ ఉన్నాయి. తాజాగా వారిని కువైట్ క్రిమినల్ కోర్టు ముందు హాజరుపరచగా కువైట్ క్రిమినల్ కోర్టు వాళ్లకు 10 లక్షల దినార్ల జరిమానా మరియు 1 మరియు 2వ ముద్దాయిలకు నిందితులకు 10 సంవత్సరాల జైలు శిక్ష, అలాగే 3వ నిందితుడికి 7 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కువైట్ క్రిమినల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. అలాగే వీరు తప్పకుండా 10 లక్షల దినార్లు చెల్లించాలని చెప్పేసి, అలాగే ఈ యొక్క సౌదీ జాతీయులు ఒక తెగకు చెందిన వారిలా నటించి కువైట్ పౌరసత్వాన్ని పొందారని చెప్పేసి కువైట్ జాతీయతను నకిలీ చేశారని చెప్పేసి కోర్టు తెలిపింది. అలాగే కువైట్ లోని ఒక తెగకు సంబంధించిన వారని చెప్పి నమ్మించి కువైట్ పౌరసత్వాన్ని పొంది ఇలా నకిలీ చేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.